సంక్రాంతి పండుగ సందర్భంగా పిల్లలు గాలిపటాలను ఎగురవేసే సమయంలో జాగ్రత్త పాటించాలని, సమీపంలో విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లు ఉండే చోట తగు జాగ్రత్తలు పాటించాలని, పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను అప్రమత్తంగా ఉండేలా చూడాలని నంద్యాల రూరల్ ఏఈ శ్రీనివాసులు సూచించారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ తరఫున ఒక చిన్న విన్నపము. ఇప్పుడు స్కూల్ పిల్లలకి సంక్రాంతి సెలవులు ఇచ్చిన రీత్యా పిల్లలందరూ ప్రశాంతంగా జాలీగా వారి ఇళ్లలో ఉండి గాలిపటాలు ఎగరేసుకునే సీజన్ ఇది. కాబట్టి తల్లిదండ్రులు, విద్యార్థులు అలాగే పిల్లలందరూ కూడా ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉండాలి. గాలిపటాలు ఎగరేసేటప్పుడు చుట్టూ విద్యుత్ తీగలు కానీ, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల మీద కానీ, పిల్లల తల్లిదండ్రుల మీద కానీ, అలాగే పిల్లలకు మీరు గైడ్ చేసి మీ టెర్రస్ పైన పిల్లలెక్కి గాలిపటాలు ఎగరేసేటప్పుడు మీ టెర్రస్ ఆనుకొని ఏమైనా విద్యుత్ లైన్లు ఉన్నా చాలా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ఆ గాలిపటాలు తెగి లైన్ల మీద పడినప్పుడు పిల్లలకు అవగాహన లేక దాన్ని లాగడం, అలాగే షార్ట్ అయ్యి ఫైర్ లేకపోతే విద్యుత్ ప్రమాదాలు తీవ్రంగా జరిగే అవకాశాలు ఉన్న రీత్యా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కింద కూడా గ్రౌండ్ లెవెల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. వాటి దగ్గర కూడా గాలిపటాలు అక్కడ పడినప్పుడు అవగాహన లేక పిల్లలు చేపెట్టి దాన్ని తీస్తా ఉంటారు. అక్కడ ఆ ఏరియాలో కూడా మనం చాలా జాగ్రత్తగా పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలి. ఈ 2 పాయింట్లలో విద్యార్థులు, తల్లిదండ్రులు అలాగే ముఖ్యంగా ఆడుకునే పిల్లలు అందరూ కూడా విద్యుత్ భద్రతను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండి విలువైన ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.